వెంకటేశ్వర్లు, వల్లువాపురం విలేజ్, ఎక్స్ సర్పంచ్. మీరు టీఆర్ఎస్ పార్టీలో ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్? నేను టీఆర్ఎస్ అభ్యర్థం శ్రీమతి లింగయ్య ఎప్పుడైతే పార్టీలోకి జాయిన్ అయ్యిందో అప్పటి నుంచి మేము అందరం మా విలేజ్ వాళ్ళందరం నియోజకవర్గ ప్రజల మొత్తం కూడా ఆయనంట ఉండి మేము కేసీఆర్ ద్వారా శ్రీమతి లింగయ్య గారు ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ కేసీఆర్ కాడికి పోయి తీసుకొచ్చే నిధులు మొత్తం నగరికలు ఎవరు కానీ ప్రతి ఒక్క గ్రామానికి ఎంత అవసరం అంత అభివృద్ధి పనులకు చేకూర్చుండు. మా విలేజ్ మాత్రం 7 కోట్ల రూపాయల చిల్లర ఆదాయాన్ని తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాంతోపాటు మా జెడ్పీటీసీ ధనలక్ష్మి గారు కూడా నిధులను తీసుకొచ్చి ఎమ్మెల్యే గారి ద్వారా నుంచి వల్లువాపురం దళిత 17 మంది దళిత బంధువులు అయితేని, ఈ కళ్యాణ లక్ష్మి అయితేని, తర్వాత ఈ బీసీ బంధు అయితేంది, ఎల్ఓసీలు అయితేనేది, ఇవన్నీ తీసుకొచ్చి అభివృద్ధి చేసినా కానీ మొన్న ఎన్నికలలో మాకు ప్రజలు డబ్బులు ఎక్కువ మొగ్గు చూపి వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు ఓట్లు వేయడం జరిగినది. మరి ఇంకా రేపు జరగబోయే ఎన్నికలలో కూడా సరే ఎందుకైనా వేస్తాం, తర్వాత వేసిన ఓట్లు కూడా ఎందుకైనా వేస్తాం అనేది ఒకసారి ఓటర్స్ తమ ఆలోచన వెనుక తిరిగి ఆలోచన చేస్తే ముఖ్యంగా వేస్తాం కదా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఏ కార్యక్రమాలు చేపడతారు. అసలు కరెంటు ఉచిత విద్యుత్ అనే దానికి విషయానికి వచ్చినప్పుడు పంట ఎండిపోయే కాడికి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు గ్రామాలలో కరెంటు ఈ హౌజులలో కూడా కరెంటు కట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి బీఆర్ఎస్ పార్టీ మంచిగా ఉండే కాంగ్రెస్ పార్టీ వద్దనే ఉద్దేశంతో వాళ్ళు ఓటరు మహనీయులు మాత్రం బాగా అర్థం చేసుకున్నారు. నిన్న నల్గొండ జరిగే మీటింగ్లో కూడా విపరీతమైన జనం ఇసుక పోస్తే వాళ్ళని జనం ఉండి వచ్చారు. కాబట్టి ఈ జనం ఎందుకు వచ్చారంటే దాని అర్థం ఒకసారి కాంగ్రెస్ల మాటలు విని మోసపోయి ఇప్పుడు ఓటేయటం వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం. అదే టీఆర్ఎస్ పార్టీ కనుక వేస్తే ఇలా రైతు బంధు అయితేంది, రుణమాఫీ అయితేంది, ఇవన్నీ కంటిన్యూ అయ్యేది, మేము ఇబ్బంది పడుతున్నాం అనే ఆలోచనకు వచ్చి ఎక్కువ జనం రావడం జరిగింది. రేపు రాబోయే ఎన్నికలలో కూడా ఎంపీ ఎలక్షన్లు అయితేమి టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ మెజార్టీ స్థానాలు వచ్చే అవకాశం ఉన్నది. దాంతోపాటు రేపు నగరికల్ నియోజకవర్గంలో మా గ్రామాలలో చూస్తే మండలంలో చూసినా కానీ ఎంపీటీసీలైనా సర్పంచ్లైనా జెడ్పీటీసీలైనా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయని మేము అభిప్రాయపడుతున్నాం. దాంతోపాటు జనాల అభిప్రాయాలు కూడా అదే విధంగా ఉన్నది. కాబట్టి నిన్న మీటింగ్ ద్వారానే తెరతెల్లం అయిపోయినది. ఇది పరిస్థితి. మరి గ్రామంలో మా వల్లువాపురం గ్రామంలో సర్పంచ్ కూడా రేపు వచ్చే అవకాశం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవడానికి అవకాశాలు ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి అని నేను అభిప్రాయపడుతున్నాను. సార్, మీరు సర్పంచ్గా చేసినప్పుడు ఈ గ్రామానికి ఎలాంటి సేవలు చేశారు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అందించారు సార్? నేను సర్పంచ్గా పోటీ చేసినప్పుడు గెలవడం జరిగింది 17 ఓట్లతోని. తర్వాత ఈ ఫస్ట్ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది 6 లక్షలతోని. తదుపరి డ్రైనేజీలు చేయడం జరిగింది. కొన్ని ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధులను సక్రమంగా ఖర్చు పెట్టడం జరిగినది. దాంతోపాటు కొన్ని రేషన్ కార్డులు, రెడ్ రేషన్ కార్డుని వైట్ రేషన్ కార్డుగా ఒక 25 కార్డులు మార్చడం జరిగినది. ఈ ఎవరైనా కొంచెం అనారోగ్యంగా ఉంటే హైదరాబాద్కు ఉస్మానియా హాస్పిటల్స్కి పోయి బాగు చేయించడం జరిగినది. వాళ్ళకి మెడికల్ బిల్లు ఇప్పించడం జరిగినది. నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఇవి ముఖ్యమైనవి. సార్, ఇక్కడ చిరుమర్తి లింగయ్య గారు తర్వాత అంతకుముందు వేముల వీరేశం గారు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేశారు కదా సార్. ఈ 9.5 ఏళ్ళు 2 అధికార పార్టీలు ఎంత మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సార్? మొదటగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలిచినటువంటి ఈ వేముల వీరేశం అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయలేదు. అసలు నకరికల్ కాన్స్టిట్యూషన్ ఏర్పడ్డ కానుంచి 1952 నకరికల్ కాన్స్టిట్యూషన్ ఏర్పడ్డది. అప్పటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేగా 6 సార్లు గెలిచిండు నర్రారాఘరెడ్డి గారు. ఆయన నిధులతో ఆయన ఏమైనా ప్రజలకు సంబంధించిన రోడ్లు ప్లస్ విద్యుత్ విషయంలో కార్యక్రమాలు చేయడం జరిగింది. తరువాత అప్పటి నుండి మొన్న చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ద్వారా బడ్జెట్ తీసుకొచ్చి నగరికల్ నియోజకవర్గాన్ని అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా చిరుమర్తి లింగయ్య చేసిన అభివృద్ధి ఏ ఎమ్మెల్యేగా కూడా చేయలేకపోయింది. అభివృద్ధి మొత్తం చేయడం కూడా చిరుమర్తి లింగయ్య గారు చేయడం జరిగింది. ఇంకోటి గ్రూప్ తగాదాలు లేవు, భూదందాలు లేవు, ఏ విషయం లేకున్నా కానీ చిరుమర్తి లింగయ్య పరిపాలన మంచిగా చేసిండు. ఓడిపోవడానికి కారణం డబ్బు, ఇంకోటి కాంగ్రెస్ గాలి. ఎవరైనా 2 పర్యాయాలు ప్రభుత్వం చేస్తుంటే కొంచెం వ్యతిరేకత ఉన్నది కాబట్టి ఆ వ్యతిరేకం ఒకటి ప్లస్ కాంగ్రెస్ గాలి గీయటం వల్ల చిరుమర్తి లింగయ్య ఓడిపోవడం కారణం అది, లేకపోతే ఓడిపోతే కాదు. సార్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 గ్యారెంటీలైనా ప్రవేశపెట్టింది సార్. అవి ఎంతవరకు అమలైతే అనుకుంటున్నారు? ఈ ప్రజలు కూడా ఆలోచన చేస్తూనే ఉంటారు. ఆ 6 గ్యారెంటీలను వాళ్ళు కాంగ్రెస్ చెప్పే మాయమాటలను చూసి ఓట్లు వేసినాం. ఇక ఈ మనకు జరగవు.
అవి వాళ్ళు అమలు చేయలేరు. ఇప్పుడు బడ్జెట్ కూడా అప్పు తేవాల్సి వస్తుంది. అది మాటలకే ముట్టలు కట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వాళ్ళు చేస్తారని నమ్మకం అయితే లేదు ప్రజలకు. ఉచిత బస్సుపై మీ అభిప్రాయం? ఉచిత బస్సు అనేది అసలు మహిళలు కొట్టుకేసేస్తారు. దానివల్ల గవర్నమెంట్ ప్రభుత్వం నష్టం తప్ప లాభం అనేది లేదు. అయితే కృష్ణా జిల్లా మీద కేసీఆర్ మీటింగ్ పెట్టింది నల్గొండలో. దాని మీద మీ స్పందన ఏంటి సార్? మిస్టేక్ ఎక్కడుంది? నల్లగొండలో మీటింగ్ పెట్టడానికి సార్, ఇప్పుడు మన నీళ్లు మన నిధులు మనమే వాడుకోవాలనుకున్నాం. వీళ్ళు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి, ఈ మన ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీళ్ళు దానికి నిన్న నల్లగొండ మీటింగ్లో పెట్టడానికి కారణం ఏంటంటే మనం నీళ్లు మనమే వాడుకోవాలి, ఆ ట్రిబ్యునల్ బచావత ప్రకారం బట్టి మన నీళ్ళు మనమే వాడుకోవాలి, మన ఆంధ్రాకి ఎక్కువ పోనేది అనే ఉద్దేశంతో నిన్న మీటింగ్ పెట్టడం అది ఫుల్ సక్సెస్ అయింది. అయితే నిన్న బీఆర్ఎస్ పార్టీకి భారీగా జనం తరలి వచ్చారు. దీని మీద ప్రతిపక్షాలు ఏం ఆరోపిస్తున్నాయి? డబ్బులు పెట్టి తీసుకొచ్చిన ఒక ఆరోపణ చేస్తున్నాయి. అది ఎంతవరకు నిజం? అది తప్పు సార్. డబ్బులు పెట్టడం తప్పు. ఇంకోటి వాళ్ళ ఆలోచనతో ప్రజల యొక్క ఆవేదనతో వచ్చిన జనం అది. ఎందుకంటే మేము మొన్న పోయి కాంగ్రెస్ వాళ్ళ మాటలు విని మేము మోసపోయి గోసపడుతున్నాం. ఇప్పుడు కరెంటు విద్యుత్ సరిగా రావట్లేదు, పొలాలు ఎండిపోతున్నాయి, హౌజులలో కూడా ఇంటి కరెంటు కూడా రావట్లేదు. ఇవన్నీ మాయమాటలు చెప్పారు. కాబట్టి ఈ ఒక మీటింగ్ మన జనాన్ని పోతేనే మనకు వాళ్ళకి అర్థమైంది, మన ప్రభుత్వానికి అర్థమైంది, ప్లస్ మన పార్టీకి అర్థమైంది అనేది వాళ్ళ జనం ఎక్కువ తల్లి రావడం జరిగింది సార్. అయితే బీసీ బంధు మీ గ్రామానికి 2 ఇచ్చిర్రు, అదే దళిత బంధు 17 ఇచ్చిర్రు అనేసి ఒక పబ్లిక్. ఇంకోటి ఏంటంటే మీ దగ్గర ఎస్సీ కూడా ఎక్కువ ఉంటా కదా, బీసీలు ఎక్కువ ఉంటా కదా, అవును. వాళ్ళు పెట్టి తక్కువ ఉన్న వాళ్ళకి ఏదైనా ప్రాధాన్యత అంటే ఎమ్మెల్యే ఎస్సీ కాబట్టి వాళ్ళకి వర్గానికి ప్రయారిటీ ఇచ్చారు అని చెప్పేసి ఆరోపణ. అట్లని కాదు సార్, అది కరెక్ట్ కాదు. అసలు ఎమ్మెల్యే గారు మా ఊరి జనాభా ప్రాతిపదిక మీద 6-4 వస్తాయన్నాడు. వస్తే మేమే కావాలని మా జడ్పీటీసీని మాకు ప్రోటోకాల్ ప్రకారం పోవద్దని చెప్పినాం. పోవద్దని చెప్తే వాళ్ళు ఒక 25 రోజులు పోకపోతే మళ్ళీ పిలిపించి మాకు అవకాశం ఉన్నది, ఇక ఇప్పుడు తప్పితే మాకు రావు అనే ఉద్దేశంతో మేము ఎమ్మెల్యే గారితో మాట్లాడి మా జడ్పీటీసీ బాగా ఫోర్స్ చేసి మాకు 17 దళిత బంధు ఇవ్వడం జరిగింది. మీ గ్రామంలో జడ్పీటీసీ తన సొంత ఏమేమి డెవలప్మెంట్ చేసింది సార్? మీ గ్రామం మీరే కదా ఉంది. మా జడ్పీటీసీ గారా మా విలేజ్కి 7 కోట్లు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశారు. పాలెం నుండి మూసి గుట్ల పాఠశాల దాకా బీటీ రోడ్డు మొత్తం తొవ్విపించాం. గత 30 ఏళ్ళ కింద వేసిన రోడ్డు మొత్తం శిథిలావస్థ అయితే మొత్తం తొవ్వించి నూతనంగా కొత్తగా వేయించినాం. దాంతోపాటు సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఇవన్నీ చేయడం జరిగింది. దళిత బంధుతో పాటు ఇప్పుడు బీసీ బంధు, ఇప్పుడు కళ్యాణ లక్ష్మి, ముఖ్యంగా ఈ ఎల్ఓసీలు, మెడికల్ బిల్లు ఇప్పడం జరిగింది. మీరు మీ గ్రామంలో ఎంతమంది కళ్యాణ లక్ష్మి ఇప్పించారు సార్? మా దగ్గర 185 మందికి ఇప్పించాం. బీసీ బంధు 6గురికి ఇప్పించినాం. తదుపరి ఇక కొన్ని క్రమంలో ఉన్నాయి. అయితే మేము నెక్స్ట్ రాబోయే సర్పంచ్ పార్లమెంట్ ఎలక్షన్ ఉద్దేశించి మీరు మీ గ్రామ ప్రజలకు ఏం చెప్తాం అనుకుంటారు సార్? మా గ్రామ ప్రజలు నేను చెప్పే ముందు వాళ్ళే ఆలోచన చేస్తారు. మనం కాంగ్రెస్ వాళ్ళకు ఓట్లు వేస్తే మోసపోయినాం, మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో ఓట్లు వేస్తే ఇంకా ఆగమవుతాం. మనం ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుందాం, టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేపిద్దాం. ఈసారి మా వల్లభాపురంలో కూడా టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గెలిపించుకుందాం ఆలోచన ఉన్నారు. ఇక గతంలో 2 సార్లు ఓడిపోయింది బాబు, ఈసారి అవకాశం ఇద్దామనే ఆలోచన ఎక్కువ మెజార్టీ సభ్యుల మీద ఉన్నది. నెక్స్ట్ సర్పంచ్ అవకాశం పోటీ చేస్తారు ఇప్పుడు సంవత్సరం. మేము గతంలో నిలబెట్టినాము ముర్సిన్ అనే వ్యక్తి. ఆ ముర్సిన్కి మళ్ళీ అవకాశం ఇస్తున్నాం, అతన్ని గెలిపే ఆలోచన ఉన్నది. అతన్ని గెలిపిస్తే మీరు ఏమేమి సాధిస్తారు సార్? మీరు ఏమేమి చేపిస్తారు? మాకు ప్రజలకు అందుబాటులో ఉంటాడు, ప్రజలని మంచిగా క్షేమంగా చెప్తాడు, పంచాలు పెట్టే వ్యక్తి కాదు. విషయాలు ఏమైనా ఉంటే ప్రజలందరికీ కలిసికట్టుగా చెప్తాడు, అందరితో కలిసిమెలిసి ఉంటాడు, గ్రామ అభివృద్ధి కూడా చేస్తాడు. ఓకే.